నమస్తే. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ను సింగపూర్ లాగా చేస్తామంటున్నారు. ట్రంప్, ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు హైదరాబాద్కు వచ్చి ఇక్కడ ఇంత అద్భుతమైన డెవలప్మెంట్ జరిగింది అని ఇక్కడ చూడ్డానికి వాళ్ళు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. బుల్లెట్ ట్రైన్ చూడాలంటే శంషాబాద్ ఆ పరిసర ప్రాంతాలకు వచ్చి బుల్లెట్ ట్రైన్ చూడాల్సిన పరిస్థితి రాబోతుంది అని చెప్తున్నారు. మూసీని మొత్తం సుందరీకరించబోతున్నాం, నైట్ బజార్లు పెడతాం, ఓన్లీ డే టైంలో షాపింగ్ కాకుండా నైట్ టైంలో కూడా షాపింగ్ చేసేలాగా చాలా అద్భుతంగా తయారు చేస్తాం, సింగపూర్ లాగా తయారు చేస్తాం. చాలామంది విదేశాలకు వెళ్ళి ఆయా దేశాలను చూసి వస్తుంటారు, అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆ సౌకర్యం మేము ఇక్కడే కల్పిస్తామని చెప్తున్నారు. గతంలో ఒక ముఖ్యమంత్రి కూడా డల్లాస్ అన్నాడు, ఇస్తాంబుల్ అన్నాడు, ఇంకోటి అన్నాడు. ఇప్పుడు ఈయన సింగపూర్ అంటున్నాడు. సాధ్యాసాధ్యాలు ఏంటి, అసలు ఏం జరుగుతున్నది? నిన్న జరిగిన ఆ సమావేశంలో ఆయన పక్కనే ఉన్నారు చేవెళ్ళ ఎంపీ, బీజేపీ సీనియర్ నాయకులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. ఆయన కూడా చాలా దేశాలు తిరిగిండు. ఆయనకు కూడా వేరే దేశాల పట్ల అవగాహన ఉన్నది, అక్కడున్న పరిస్థితులు ఏంటి. ఆయన కూడా చాలా రీసెర్చ్ చేస్తున్నారు. డైరెక్ట్ ఆయనతోనే మాట్లాడితే అయిపోద్ది కదా, ఇది సాధ్యం ఏంటి, సాధ్యం అవుతుందా కాదా ఏంటని. నా ముందు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. తెలంగాణ రాజధాని హైదరాబాద్ సింగపూర్ అవుతుందా, కావడానికి అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్న పనుల వల్ల ఆ దిశగా ప్రయాణం చేస్తున్నామా మనం? అయ్యే అవకాశాలు సింగపూర్ ఉదాహరణగా ఉండొచ్చు, కానీ హైదరాబాద్కు యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి. అవి భారతదేశంలో వేరే నగరాలకు లేదు. మొట్టమొదలు మన హైదరాబాద్ అడ్వాంటేజెస్ చూసుకున్నాము. ఇది అప్పుడు అంబేద్కర్ గారు కూడా సెకండ్ క్యాపిటల్ ఉండాలని అన్నారు. అవకాశాలు ఉన్నాయి. వేరే నగరాలకు, వేరే రాష్ట్రాలకి అవకాశాలు లేవు. ఎందుకంటే హైదరాబాద్ వెనకట్టింది. స్వాతంత్రం వచ్చినప్పుడు నిజాం భూములు అన్నీ కూడా ప్రభుత్వ భూములు అయిపోయినాయి, ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లాలో. ఓకే. ఎందుకంటే నిజాం ప్రభుత్వం భూమి, భారతదేశం ప్రభుత్వం. రంగారెడ్డి జిల్లాను అత్రఫ్ బల్దియా అనేది, లేకుంటే సర్ఫే ఖాస్ అనేది. సర్ఫే ఖాస్ భూములు అంటాం కదా. సర్ఫే ఖాస్ భూములు అంటే అది ప్రభుత్వ భూములు, అంటే నిజాం ప్రభుత్వ భూములు, భారతదేశ ప్రభుత్వం. బాంబే, ఢిల్లీ, కాల్కటా అన్నిటికంటే ఎక్కువ ప్రభుత్వ భూములు హైదరాబాద్లో ఉన్నాయి. స్వాతంత్రం వచ్చింది, హైదరాబాద్ రాష్ట్రమైంది, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైంది, మళ్ళీ తెలంగాణ రాష్ట్రమైంది. తెలంగాణ రాష్ట్రం అయ్యే వరకు ఆ 7 లక్షల ప్రభుత్వ భూములు అయ్యి 2 లక్షలు అవి కూడా ఎన్నో కబ్జాలు, ఇబ్జాలకు గురైనాయి. ఇంతలో ఎంతోమంది వచ్చిండ్రు, డాక్యుమెంట్స్ మార్చుకున్నారు, ఇచ్చేసారు. అయినా కూడా ఇంతగానో ప్రభుత్వ భూములు లేవు. అందుకే డెవలప్మెంట్కి అవకాశం అన్నిట్లో ఎక్కువ హైదరాబాద్కు ఉంది. ఇంకోటి, హైదరాబాద్ చుట్టూ డెవలప్ కావచ్చు. బాంబే అంటే ఒక దిక్కు సముద్రము, మద్రాస్ అంటే ఒక దిక్కు సముద్రము, అట్లా ఎన్నో ఉన్నాయి. అయితే అవకాశం అవుతుంది. అయితే ఇది గ్లోబల్ సిటీ ఉండే, వెనకట గ్లోబల్ సిటీ ఉండే. ఫ్రెంచ్ వాళ్ళు వచ్చేది, కొన్ని చూస్తే జర్మన్ వాళ్ళు వచ్చేది, అమెరికాలో ఇంగ్లాండ్ వాళ్ళు అందరూ వచ్చి చేసేది. విదేశీ కార్లు, రిచెస్ట్ స్టేట్ హైదరాబాద్ ఉండేది, రిచెస్ట్ ప్రిన్సిపాలిటీ నిజాం అని. ఇట్లా ఆ అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు హైదరాబాద్ నగరం అంటే జాన్ లా అనేట ఆయన పుస్తకం రాసిండు. ఎప్పుడు 1901లో. ఓకే. మోడర్న్ సిటీ హైదరాబాద్ అని. అంటే ఇస్తాన్బుల్కు ఈస్ట్ సైడ్, తూర్పు దిక్కు అన్నిట్లో డెవలప్డ్. షాంఘాయ్ కాదు, మలేషియా, సింగపూర్ కాదు, అన్నిట్లో ఎక్కువ డెవలప్డ్ హైదరాబాద్. ఢిల్లీ కాదు, బాంబే కాదని. అప్పుడు రోడ్లు ఎంత సాఫ్గా ఉండే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లుండే, ఇవన్నీ కూడా దాన్ని రాసిండ్రు. మళ్ళీ అదే అవకాశం హైదరాబాద్కు ఉన్నది, కానీ అన్ప్లాన్డ్ డెవలప్మెంట్ అయింది. దీన్ని మళ్ళీ సరిదిద్దొచ్చా అంటే దిద్దొచ్చు, కానీ అది అలకని పని కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి గారు డాలస్ అన్నారు, ఇదన్నారు, ఉన్నది ప్రజలకు చెప్తేందుకు ఉన్నది, కానీ చేసేది ఏంది అది ముఖ్యం. మాటలు మాట్లాడవచ్చు. అయితే ముఖ్యంగా నిన్న మీరు 2-3 చెప్పిండ్రు. ఎకో పార్క్ ఓపెనింగ్, దాంట్లో ఎకో పార్క్ ఓపెనింగ్, మొట్టమొదటిలో ఎకో పార్క్ ఓపెనింగ్ గారు నేను పిలిచిండు. నేను అక్కడ ఇంతకుముందు పోయినా. భారతదేశంలో అన్నిట్లో అందమైన పార్క్ అంటే ఎకో పార్క్. మీరు కూడా పోవాలి ఒకసారి. నేను నెల ముందు పోయినా. ఓకే. అంతకుముందు కూడా పోయినా. చాలా అందమైన, నేను అనుకుంటే ఇది పోయిన ప్రభుత్వం మొదలుపెట్టింది, ఇప్పుడు ఖతమైంది. చాలా మంచి పార్క్. ఎవరు మంచి పార్క్ పని చేసినా మెచ్చుకోవాలి. దానివల్ల ఎవరికైనా నష్టమవుతుందా?
ఎకో పార్క్ వల్ల ఎవరికి ఎంత నష్టం ఎందుకు ఉంటుంది, లాభమే ఉంటుంది కదా. లాభమే ఉండాలి. అయితే చాలా అందమైంది ఇది. ప్రపంచంలో ఏవియరీ అని ఉంది, అంటే పిట్టెలు, ఓకే. పక్షులు ఎన్నో 200 రకాల పక్షులు విదేశాల నుంచి తెచ్చి ఉన్నారు. అండ్ సాధారణంగా మనం పక్షులు చూస్తాం, పింజరంలో చూస్తాం మనం బయట నుంచి. ఇదేమో ఆ పింజరమే 5 ఎకరాల పింజరము. అందులో లోపలికి మనం పోతాము, పిట్టలు మనం మీద వాళ్తాయి, దగ్గర నుంచి చూడవచ్చు, వాళ్ళకి తిండి పెట్టవచ్చు. ఇటువంటిది ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్, ఏషియా ఖండంలో లార్జెస్ట్. ఇవన్నీ మెచ్చుకోదలుచుకునే. పాత ప్రభుత్వం మొదలుపెట్టినా ఈ ప్రభుత్వం కంప్లీట్ చేసినా మెచ్చుకోవాలి. కానీ వేరే ప్రాజెక్ట్స్ కూడా మాట్లాడిన ముఖ్యమంత్రి అందరికి కూడా తెలుసు, మూసీ సుందరీకరణ. అప్పుడు పోయిన సంవత్సరం చాలా మంది పాత బస్తీల ఇల్లు కులగొట్టింది, ఇవన్నీ అయినాయి. చాదర్ గట్ట మళ్ళీ కొంచెం చల్లబడ్డది. మీరంతా నిద్రలు చేశారు కదా. అవును, మేము వచ్చినాం కదా. అవును వచ్చినాం. హైదర్ షా కోట్, విఘ్నేశ్వర్ కాలనీకి వచ్చినాము, నిద్ర చేసినాము. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మూసీ సుందరీకరణ చేయాలి. దాంట్లో ఓ పెద్ద గాంధీ విగ్రహాలు పెట్టాలని